ఏపీ మెగా డిఎస్సి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో 100% రాబోతుంది. ఇంతవరకు ఎదురు చూసి నిజంగా వస్తున్న సమయంలో మనం వెనక్కి తిరగడం, డేలా పడ్డం, బలహీన పడ్డం అనేది దురదృష్టం ఉంటేనే జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నిరాశావాదానికి, నెగిటివ్ పర్సన్స్కి, నెగిటివ్ ఆలోచనలకి దూరంగా ఉందాము. నిజంగా వచ్చే సమయానికి మనం రెడీగా లేకపోతే మనకన్నా దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరు. నోటిఫికేషన్ వస్తుంది. ఈ వస్తున్న నోటిఫికేషన్కి 100% మనం ఎఫర్ట్ పెట్టాలి. ఇది మెగా డిఎస్సి, ఏదో మినీ డిఎస్సి అయితే బాగా చదివే వాళ్ళకి వస్తుంది, మనం ఎందుకులే ఆరాటపడ్డమని అనుకోవడానికి ఆ సందర్భంలో కూడా అనుకోకూడదు. అది సమర్థవంతమైన వ్యక్తుల యొక్క ఆలోచన విధానం కాదు. ఎనివే, ఇక్కడైతే అది సందర్భం కాదు. మెగా డిఎస్సి కాబట్టి ప్రతి బలహీనుడితో సహా బలవంతుడితో కూడుకొని అందరము కష్టపడితే ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుంది. ఇక్కడ జాబ్ రావడానికి చాలా చిన్న మానసికమైనటువంటి అంశము ఎక్కువగా పాత్ర పోషిస్తుంది. ఈ 50 రోజులు, ఈ 60 రోజులు, లేదా నిజంగా 3 నెలల సమయం ఉంటే ఈ 3 నెలలు నాకు టైం సరిపోతుందా, నాకన్నా ముందు చదివే వాళ్ళని నేను అధిగమించగలనా అనే మానసిక బలహీనతను ఎవరైతే అధిగమిస్తారో వాళ్ళకి 100కి 100% జాబ్ వస్తుంది. 2012 డిఎస్సి రాసేసి ఆ రాని వాళ్ళు అదే కంటిన్యూషన్ ప్రిపరేషన్ చేస్తూ 2014లో డిఎస్సి నోటిఫికేషన్కి కంటిన్యూ అయ్యారు. అంటే 4 సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నటువంటి వ్యక్తులు ఉంటే 2014లో నేను ఎంపీడీ చేస్తున్నాను, ఉదయము సాయంత్రము గ్రౌండ్కు వెళ్తూ క్లాసులు అటెంప్ట్ చేస్తూ సెమిస్టర్లు అటెంప్ట్ చేస్తూ ఒక 30 రోజులు గట్టిగా కాన్సన్ట్రేషన్ చేస్తే ఈ 4 సంవత్సరాల చదివిన ప్రిపరేషన్ వాళ్ళని నేను అధిగమించి డిఎస్సిలో జాబ్ కొట్టాను. ఆ 4 సంవత్సరాలు చదువుతున్న వాళ్ళు ఇప్పుడు నా కోచింగ్ సెంటర్లోనే నాకే విద్యార్థులుగా ఉన్నారు. ఇది అహంకారంతో చెప్తున్నటువంటి మాటలు కాదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మన ముందున్న వారిని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనకి సరిగ్గా పద్ధతి తెలియాలి, వెళ్ళే విధానం తెలియాలి. అది తెలిస్తే ఎంత ఊరికే బలవంతంగా కనిపిస్తారు కానీ నిజంగా బలం ఉందా లేదా అనే విషయం మనం డిసైడ్ చేయకూడదు. అది డిఎస్సి ఎగ్జామ్ డిసైడ్ చేస్తుంది. ఎన్నో ఎగ్జామ్స్, నెట్, సెట్, జేఆర్ఎఫ్ ఒక విద్యార్థికి సాధ్యం కాదు. నిజంగా వాటి విలువలు తెలిసిన వాళ్ళు మాత్రమే వరుణ్ చెప్పిన మాటలు కరెక్ట్, సహజంగానే ఉన్నాయనిపిస్తుంది, లేకపోతే కొంచెం ఎక్కువ చెప్పినట్టు అనిపిస్తుంది. మీరు చెప్పండి, ఒక వ్యక్తికి ఒకసారి నెట్ కొట్టడమే కష్టం, 15 సార్లు, జేఆర్ఎఫ్లో 5 సార్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ స్టేట్ టాపర్, డిఎస్సి కేవీఎస్ 3 సార్లు జాబులు సంపాదించాం. ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో పండిపోయి ఉన్నాను, తక్కువ ఏజ్ అయినప్పటికీ కూడా. కాబట్టి సిలబస్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళే విధానం తెలియాలే తప్ప ఎన్ని సంవత్సరాల నుంచి కూర్చొని తపస్సు చేస్తున్న వ్యక్తులైనా సరే మనం అధిగమించవచ్చు. నాకు 50 రోజులు మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో నా దగ్గర కూర్చోండి, జాబుని ఇచ్చే బాధ్యత నాది. ఆల్రెడీ తెలంగాణలో